హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదండి, ఇవాళ మనం అందరూ క్లేతో చేసుకుంటారు. మనం రొటీన్గా ఎందుకని మనం రొటీన్గా కాకుండా మామూలుగా చేసేద్దాం. వాల్ పుట్టి తీసుకున్నాను నేనైతే. క్లేకు బదులు వాల్ పుట్టి తీసుకొని దాన్ని మనం పిండి కలుపుకున్నట్టు కలుపుకున్నాను అనమాట. మొత్తం పిండిలాగా కలుపుకున్నానండి. మరి మనకు మంచిగా చేయడానికి రావాలంటే మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ లూజు ఉండకూడదు. మంచిగా పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. చూడండి, సరిపోకపోతే నేను మళ్ళీ వాల్ పుట్టి కలుపుకొని మళ్ళీ కలిపేస్తున్నా. కొంత అట్లా కావాల్సినంత తీసుకొని కలుపుకొని కొంచెం తీసి పక్కన పెట్టేస్తున్నాను. అట్లనే కలిపినప్పుడల్లా కొంచెం పక్కన పెట్టుకొని మొత్తం ఒక 5 ముద్దలు చేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేసుకున్నాండి. కలర్ వేసుకొని మళ్ళీ కలిపిన. ఆ కలర్ వేసినప్పుడు కూడా మళ్ళీ లూజ్ అవుద్ది కదా, మళ్ళీ కొంచెం లైట్గా మళ్ళీ పుట్టి వేసుకొని కలుపుకుంటే మళ్ళీ సెట్ అవుతుంది. అది చూడండి, ఇప్పుడు లైట్ అదేంటి లావెండర్ కలర్ వచ్చింది. మొత్తం ఒక 5 కలర్స్ కలుపుకున్నాండి. 5 కలర్స్ కలుపుకున్న తర్వాత ఇంకొక 2 కూడా కలిపిందండి. కలిపి చిన్న ఫ్లవర్స్ లాగా చేసిన అనమాట. ఇప్పుడు రెడ్ కలర్ కలుపుకుంటున్నా. దానికి కూడా మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ లూజ్ అయ్యింది కదా, మళ్ళీ ఒకసారి కొంచెం వాల్ పుట్టి కలుపుకొని మళ్ళీ సెట్ చేసుకోవాలి. చూసిందా, మళ్ళీ మొత్తం 5 కలర్స్ చేసుకున్నాం. తర్వాత 2 కూడా సరిపోక మళ్ళీ 2 చేసినలేండి. 2 కలర్స్ 2 3 చేసిన అనుకుంటా, అది చూపించలేదులే. కానీ ఇప్పుడు ఫస్ట్ చేసినవి మాత్రం చూపిస్తున్నాండి. అట్లా చిన్న ముద్దల్లాగా తీసుకొని ఫ్లవర్ లాగా పెట్టుకున్నా. కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా. ఇప్పుడు ట్రెండింగ్ క్లేతో మళ్ళీ మిర్రర్ మొత్తం అద్దమంతా ఫిలప్ చేయడమేనండి. కానీ మనం ఫుల్ కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టిన అనమాట నేను. అలాగైనా బాగానే ఉందిలేండి. క్లేతో అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంది. మనం తీసుకుని కూడా లైట్ కలర్స్ కదా, సో మామూలుగానే ఉంటుంది అనమాట. కానీ నాకు పర్వాలేదండి, బాగానే ఉంది. క్లే అయితే బాగా పడుతుందండి. ఇదే వాల్ పుట్టి అయితే ఒక ప్యాకెట్ తెప్పించి పెట్టుకుంటే చేసుకోవచ్చు కదా. చూడండి, ఎన్ని కలర్ మొత్తం ఒక పెద్దగా చిన్నగా అట్లా వేసి పెట్టుకొని. నా దగ్గర ఈ మిర్రరే ఉందండి. ఈ మిర్రర్కి ఇట్లా చుట్టూ కొంచెం గ్యాప్ ఇచ్చి అతకబెట్టిన అనమాట. సింగా ఇట్లా చుట్టూ అతకబెట్టిన అనమాట. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, దయచేసి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందని మాత్రం చెప్పండి ప్లీజ్, దయచేసి చెప్పండి. థ్యాంక్ యూ.